నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. అంటే ముఖ్యంగా ప్రధానమైనటువంటి అంశాలను ఒకసారి చూస్తే ఈనాడు దినపత్రికలో ప్రచురించినటువంటి బ్యానర్ ఐటెంలో ముఖ్యంగా వాట్సాప్ నుంచి ఆసుపత్రిలో ఓపీ రిజిస్ట్రేషన్లో ఎన్టీఆర్ వైద్య సేవా కార్డు నవీకరణకు వీలు, మన మిత్రులో అందుబాటులోకి ఆరోగ్య సేవలు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా వాట్సాప్లోనే అన్నీ కూడా అంటే ఒక ధృవీకరణ పత్రాలు ఏవైనా సరే, క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వాట్సాప్లో అందుబాటులో వచ్చే విధంగా అయితే మాత్రం ఒక ప్రణాళిక అయితే చేస్తుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు నవీకరణకు వీలుగా అనమాట ఎన్టీఆర్ వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంచుకోవడం కోసం అందులో కనుక అంటే వాళ్ళు వివరాలు కనుక అందులో నమోదు చేసి ఏ హాస్పిటల్ ఏంటి, ఎక్కడ హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ అందిదే అన్నీ కూడా వాట్సాప్లోనే ఉండే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం చర్యలు తీసుకుంది. వాట్సాప్ నుంచి ఆసుపత్రిలో ఓపీ రిజిస్ట్రేషన్ అనే విధంగా ఒక ప్రణాళిక అయితే రచిస్తుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. ఈనాడు దినపత్రికలో రాష్ట్ర ప్రభుత్వ పౌర సహాయక సేవా వ్యవస్థ మనమిత్ర వాట్సాప్ నంబర్ 955223000009 ద్వారా ఆరోగ్య సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ నంబర్కు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు పొందాల్సిన ఆరోగ్య సేవల మెనూ తెరుచుకుంటుంది. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ అపాయింట్మెంట్ సేవలను ఎంచుకుంటే జిల్లా ఆసుపత్రి విభాగం తదితర ఆప్షన్లు కనిపిస్తాయి. ఇక ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నంబర్ నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగిన్ కావాలి. పూర్తి పేరు, పుట్టిన తేదీ, ఈమెయిల్, చిరునామా, పిన్ కోడ్, జిల్లా, రాష్ట్రం వివరాలు సమర్పించాలి. అంటే టోకెన్ నంబర్ జనరేట్ అవుతుంది. చివరి 4 నంబర్లో నమోదు చేస్తే అపాయింట్మెంట్ బుక్ అవుతుంది. దాని ఆధారంగా కేటాయించిన సమయంలో ఆసుపత్రికి వెళ్ళి వైద్య సేవలు పొందవచ్చు. సాధారణంగా అయితే రోగి లేదా రోగి బంధువు ఆసుపత్రికి వెళ్ళి ఓపీ టోకెన్ కోసం వరుసలో నిల్చోవాలి. వైద్యులను సంప్రదించి మందుల కోసం మరోసారి క్యూ లైన్లో నిల్చోవాలి. పైగా వెళ్ళిన రోజు ఆ స్పెషలిస్టు వైద్యులు అందుబాటుగా మందుల లభ్యతపై సరైన సమాచారం లేకపోతే ఆసుపత్రికి వెళ్ళినా పని కాకపోవచ్చు. రక్త నిల్వలు, మందుల వివరాలకు ఆరోగ్య శాఖలో రక్త నిల్వల ఆప్షన్ను ఎంచుకొని జిల్లా పేరు నమోదు చేయాలి. ఏబి ఓహెచ్ రకాల పాజిటివ్, నెగిటివ్ రకాల రక్తం నిల్వల లభ్యత సమాచారం వస్తుంది. దీని ఆధారంగా అత్యవసర వేళల్లో సేవలు పొందొచ్చు. ఇందులోనే ఔషధాలు, శస్త్రచికిత్స సామాగ్రి లభ్యత సమాచారం ఎంచుకొని జిల్లా ఆసుపత్రి వివరాలు సమర్పిస్తే ఆయా ఆసుపత్రిలో మందులు, సర్జికల్ నిల్వల సమాచారం అందిస్తుంది. ఆరోగ్య కార్డుల సేవలకు అనమాట మనమిత్ర వాట్సాప్లో ఆరోగ్య కార్డు సేవలు ఎంచుకుంటే ఇట్లాంటి సేవలు అయితే అందుబాటులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే మాత్రం ఇది కొంచెం తెలివితో వ్యవహరించాలా. అంటే వాట్సాప్ ద్వారా వాళ్ళ యొక్క ఏదైతే నెంబర్ ఉంటుందో ఆధార్తో అనుసంధానమైనటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో దాని ద్వారానే వాళ్ళు హాయ్ అని మెసేజ్ పెడితే వస్తుంది. ఓటీపీ చెప్పాలి, వాళ్ళ పేరు, చిరునామా, వాళ్ళ ఇంటి పేరు అవి మొత్తం అందుట్లో కనుక నమోదు చేస్తే వాళ్ళకి వస్తుంది. మరి ఇవన్నీ కూడా అంటే దాదాపు ప్రైవేటు హాస్పిటల్లో అయితే మాత్రం మనం అపాయింట్మెంట్ బుక్ చేస్తాం, వాళ్ళు సమాచారం ఇస్తారు. లేకపోతే డాక్టర్ వచ్చాడా లేదా, ఏ డాక్టర్ అందుబాటులో ఉంటారు, పలానా డాక్టర్ కావాలా అని చెప్తే వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. కానీ అది మన గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇది సాధ్యమేనా అనేది కూడా మనకి ఉంది. ప్రభుత్వం చేస్తుంది, కొత్త విధానాలను అయితే అవలంబించడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. కానీ ఇది మంచి పరిణామమే, కానీ ఇది అమలు అవుతుంది అనేదే మనం చూడాలి. కానీ ప్రభుత్వం అయితే మాత్రం ప్రయత్నం చేస్తుంది కాబట్టి సక్సెస్ అవ్వాలనే మనం కోరుకుందాం. డాక్టర్లు అందుబాటులో ఉంటారా, లేకపోతే పనిచేస్తుందా, అవన్నీ కూడా వివరాలు కొన్ని అయితే మాత్రం ప్రభుత్వ సేవల్లో ఇప్పటికి కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి ఉండదు. రిసెప్షన్ నెంబర్ ఇస్తారు, లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు. కొన్ని నెంబర్లు కొన్ని అత్యవసరమైనటువంటి ఏవైతే పోలీసులకి 101 లేకపోతే 101, 104, 108 ఇవి తప్ప మిగిలినటువంటి ఫోన్లు అంత రెస్పాండ్ అయినటువంటి సందర్భాలు. మరి వాట్సాప్లో ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఏ విధంగా ఉంటుంది అనేది ప్రభుత్వం మరి వాటి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, వాటి ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత కూడా ఈ మధ్య ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని 108 అంబులెన్సులకి వాటి ద్వారానే రెస్పాండ్ అవ్వని మనం చూస్తున్నాం. కానీ ఈ నెంబర్ ద్వారా వాళ్ళకి సేవలు ఏ విధంగా అందిస్తాయనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం ఆరోగ్యశ్రీ, ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దాన్ని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇప్పటికి కూడా యాక్సెప్ట్ చేయరు.
దాదాపు ఏంటంటే 1500 రకాలైనటువంటి వైద్య సేవలు చేయించుకోవచ్చు మీరు అని చెప్పేసి ఏదో గొప్పగా చెప్తూ ఉంటారు. గతంలో ప్రభుత్వం చెప్పింది, వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కూడా చెప్తుంది, తెలంగాణలో కూడా చెప్తుంది. కానీ సామాన్యుడి గనక ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని కార్పొరేట్ ఆసుపత్రికి పోతే ఇది తప్ప అన్నీ వర్తిస్తాయి, ఇది తప్ప అన్నీ కూడా వర్తిస్తాయి, మీకు వచ్చిన జబ్బు తప్ప అన్నీ కూడా ఉంటాయి. ఒక మహా అయితే హార్ట్కి సంబంధించినటువంటి లేకపోతే ఇంకా వేరే చిన్న చిన్న వాటికి అయితే మాత్రం హార్ట్కి సంబంధించింది ఏదైనా ఇమీడియట్గా చూస్తారు, అది రికమెండేషన్ ఉంటే చూస్తారు తప్ప మిగిలినటువంటి ఏదైనా సరే జబ్బులు వస్తే ఇమీడియట్గా ఆరోగ్యశ్రీ అని చెప్పేసి తీసుకునే పరిస్థితి అయితే ఉండదు. మరోపక్క ప్రధానమంత్రి ఆరోగ్య కార్డు కూడా ఇచ్చారు కాబట్టి దానికి కూడా 5 లక్షల బీమా సదుపాయం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కాబట్టి దానికి కూడా స్పందన ఎంత ఉండదు. కార్పొరేట్ ఆసుపత్రులు ముఖ్యంగా పేరుగాంచినటువంటి హైదరాబాద్ అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు అయితే మాత్రం చూసే పరిస్థితి లేదు. ఇక ప్రభుత్వం అయితే మాత్రం వాటిపై దృష్టి పెట్టాలి. ఎందుకు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఈ కార్డుతోటి వచ్చాము, మాకు వైద్య సేవలు చేయండి అని చెప్పేసి ప్రభుత్వంలోనే కొంతమంది కనుక చేస్తే అవి కొన్ని మీడియాలు చేస్తున్నాయి. మీడియాలు కనుక తీసుకొని వెళ్ళి ఎందుకు చేర్చుకోరంటే వాళ్ళని చేర్చుకోవటం, ట్రీట్మెంట్ అందించడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ప్రభుత్వం కూడా అసలు జరుగుతుందా లేదా, క్షేత్రస్థాయిలో వెళ్ళి ఈ వైద్య సేవలు అందుతున్నాయా లేవా, ఆర్భాటంగా చేయొచ్చు అన్నీ, లేకపోతే ఒక పకడ్బందీగా ఒక ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే అట్టహాసంగా చేయొచ్చు, ఈజీగా చేస్తున్నాం ప్రభుత్వాన్ని. కానీ సామాన్య ప్రజలకి కార్పొరేట్ హాస్పిటల్లో అందుతున్నాయా వైద్య సేవలు, నిజంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా చేయటం మంచిదే. ప్రభుత్వం విద్యా వైద్యంపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టాలో, ప్రజలు కూడా అదే కోరుకుంటారు. ఎవరైనా సరే ప్రభుత్వాలు ఏర్పడ్డాక విద్యా వైద్యంపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. ఇప్పుడు అందరూ కూడా ఆ సరైన సమయంలో వైద్యం అందిస్తే వాళ్ళకి ఒక భవిష్యత్తు నిలిపిన వాళ్ళం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సేవలు నిజంగా అందుతున్నాయా లేవా, అటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీని ఏ విధంగా వాళ్ళు ఉపయోగిస్తున్నారు, లేకపోతే వాళ్ళకి అందుతున్నాయా సేవలు, వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకోవటం, లేకపోతే కొంతమంది CMRF చెక్కులు ఇస్తుంటారు. వీటన్నిటి బదులు వైద్యం అనేది పూర్తిగా ఉచితంగా ఇస్తే పేద ప్రజలకి, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి చాలా ఒక గొప్ప వరప్రసాదాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి చూద్దాం ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. వాట్సాప్ నెంబర్ అయితే మాత్రం 9552300009 నెంబర్కి అయితే మాత్రం మెసేజ్ చేస్తే, హాయ్ అని మెసేజ్ చేస్తే వాళ్ళకి వివరాలు అవన్నీ చెప్పి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనం డాక్టర్ని ఎంచుకోవటం, మనకు అపాయింట్మెంట్ ఎప్పుడు కావాలో అవన్నీ కూడా. మరోపక్క రక్త నిల్వలు, మందుల వివరాలు, లేకపోతే మందులు ఏ విధంగా ఉన్నాయి అవి మొత్తం కూడా ఉండే అవకాశాలు, అంటే సేవలు ఉపయోగించుకునే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఇక మరొక అంశం చూద్దాం. బ్యానర్ ఐటమ్గా తమిళ రచయిత వైరముత్తుకు జ్ఞానపీఠ అవార్డు, అది గురించి డీటెయిల్స్ చూద్దాం. తమిళ రచయిత, సాహిత్యకారుడు ఆర్ వైముత్తును 60వ జ్ఞానపీఠ పురస్కారం వరించింది. ప్రొఫెసర్ ప్రతిభా రే నేతృత్వంలో శనివారం ఢిల్లీలో సమావేశమైన భారతీయ జ్ఞానపీఠ పాలక మండలి సభ్యులు 2025కు సంబంధించి పురస్కారానికి వైరముత్తును ఎంపిక చేస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. తమిళ సినీ గీత రచయితగా సుప్రసిద్ధులైన వైరముత్తు 1953లో తమిళనాడులోని తేని జిల్లా మెట్టూరులో జన్మించారు. వర్తమాన తమిళ సాహిత్య రంగానికి విశేష సేవలు అందించిన వ్యక్తిగా పేరు పొందారు. కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు రాసిన వైరికే మెఘంగల్ కవితా సంకలనానికి గాను ఆయన గుర్తింపు వచ్చిందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇక జ్ఞానపీఠ అవార్డు అయితే మాత్రం ఆయనకి రావటం నిజంగా శుభపరిణామం. మొత్తానికి ఒక దక్షిణాది రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యక్తికి, ఒక రచయితకి అయితే మాత్రం ఆ జ్ఞానపీఠ అవార్డు రావటం నిజంగా శుభపరిణామం. ఇక మరోది మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది రోజులుగా చమురు ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త యుద్ధం నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామం చమురు అక్కడ నిల్వలపైనే ప్రధానంగా చేస్తుంది. అమెరికా అయితే మాత్రం చమురు నిల్వలపై కూడా గురిపెట్టినట్టు తెలుస్తుంది. చమురుపైనే ప్రధానమైన గురువైనని చెప్పేసి మనకి బ్యానర్ ఐటమ్గా మనం చూస్తున్నాం. ఇరాన్ ద్వీపంపై అమెరికా దాడి, సైనిక స్థావరాలు ధ్వంసం, దిగిరాకుంటే చమురు కేంద్రాలే లక్ష్యమవుతాయన్న ట్రంప్, హర్ముజ్ను పూర్తిగా నియంత్రిస్తున్న ఇరాన్ అంటూ మనం కథనాన్ని చూడవచ్చు. ఇరాన్ డ్రోన్ దాడి కారణంగా యూఏలోని ఫైజైరా చమురు కేంద్రంలో ఎగిసిపడుతున్న మంటలు మనం చూస్తున్నాం. మొత్తానికి అమెరికా అయితే మాత్రం మొన్నటి వరకు సైనిక స్థావరాలు, సైనికులే లక్ష్యంగా, ప్రధాన స్థావరాలే లక్ష్యంగా యుద్ధం జరుపుతోంది అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా కలిసి. కానీ ఇప్పుడైతే మాత్రం చమురు నిల్వలపైనే ప్రధానంగా దాడులు చేస్తుంది. అంటే ఇరాన్కి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు చమురు కాబట్టి దాన్నే దెబ్బ కొట్టాలనే విధంగా అమెరికా అయితే ప్రయత్నిస్తుంది. ఇరాన్ ఈ మధ్యకాలంలో కొన్ని డిమాండ్లు కూడా
పెట్టింది. మరి ఆ డిమాండ్లు అయితే మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే మాత్రం అంగీకరించలేదు. మొత్తానికైతే మాత్రం అంటే నువ్వా నేనా అనే పరిస్థితుల్లో అయితే మాత్రం యుద్ధం కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మాత్రం ఒకసారి చూద్దాం. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం చమురు చుట్టూనే తిరుగుతుంది. ఇరాన్ చమురు బలాన్ని అడ్డుకుంటే ఆ దేశం దిగివస్తుందనేది అమెరికా వ్యూహంగా ఉంది. అదే చమురు రవాణాను పూర్తిగా అడ్డుకుంటే ప్రపంచంపై ఒత్తిడి పెరిగి అగ్రరాజ్యం యుద్ధానికి ముగింపు పలుకుతుందని ఇరాన్ కూడా అనుకుంటుంది. శనివారాల్లో రెండింటి వ్యూహాలు ఈ దిశగానే సాగాయి. ఇరాన్ చమురు ఆయుపట్టైన కర్గు ద్వీపంలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేసింది. ఇరాన్ ఓటమిని అంగీకరించుకుంటే అక్కడి చమురు క్షేత్రాలపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇటు హర్ముజ్ జలసంధిలో చమురు రవాణాకు ఇరాన్ మరిన్ని అడ్డంకులు సృష్టిస్తోంది. దీన్ని అడ్డుకోవడానికి పలు దేశాలు యుద్ధ నౌకలను పంపనున్నాయని ట్రంప్ తెలిపారు. అదే జరిగితే ఆయా దేశాల్లోకి చొరబడతామని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు అమెరికా దాడులు చేయడానికి ఉపయోగించుకుంటున్న యుఏఈ నగరాలపై దాడులు చేస్తామని పేర్కొంది. మొత్తానికైతే మాత్రం ఇక్కడ జలసంధి ఏదైతే ఉందో అదే హర్ముజ్ జలసంధి, అక్కడే నౌకలు అనమాట. ఆ జలసంధిలో నుంచే నౌకలు రావాల్సి ఉంటుంది. మొత్తానికి చమురుకు సంబంధించినటువంటి నౌకలన్నీ కూడా. కానీ ఆ జలసంధి దగ్గరే ఇరాన్ మాత్రం మూసివేయటం, లేకపోతేనేమో ఆ యుద్ధ ట్యాంకర్లతోటి దాడులు చేస్తుంది. మొత్తానికైతే మాత్రం చమురు ఇతర దేశాలటువంటి నౌకలు, ముఖ్యంగా అమెరికా అవ్వచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ వాటిపైతే మాత్రం బాగా దాడులు చేస్తుంది. మనకు భారత్కి అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే ఒక అవకాశాలు అయితే ఇచ్చింది. అంటే వెళ్ళటానికి అవకాశం ఇచ్చింది. 3 నౌకలు అయితే ద్వారా అయితే మాత్రం రావటం జరిగింది. అంటే దానికి సంబంధించినటువంటి సహజవాయువు అవ్వచ్చు, లేకపోతే పెట్రోలియం, వాటన్నిటిలో ఆ నిల్వలకు సంబంధించినటువంటి నౌకలు 3 ఈ మధ్య కాలంలో వచ్చింది. దానికి సంబంధించి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా మాట్లాడి వాటికి క్లియరెన్స్ ఇవ్వటం జరిగింది. అమెరికా కూడా ఓకే అని చెప్పడం జరిగింది. మిగిలినటువంటి దేశాల పరిస్థితి ఏంటి అని చెప్పేసి అమెరికా కూడా ఓ పక్క ఏంటంటే యుద్ధం చేస్తూ ఉంటే ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడి తెచ్చి ఇరాన్ని మాత్రం కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక పక్క అమెరికా భావిస్తుంటే, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ కూడా భావిస్తుంది. ఒక పక్క మాత్రం చమురు నిల్వలు అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, చమురుని కనుక గట్టిగా ఆపేస్తే అమెరికాపై అగ్రరాజ్యం అమెరికాపై ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధాన్ని ముగించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇరాన్ కూడా భావిస్తుంది. నేపథ్యంలో మరి ఈ దేశాల మధ్య ఏమన్నా దౌత్యవేత్తలు ఏమన్నా ఎంటర్ అవుతారా, మిగిలినటువంటి దేశాలు ఏమన్నా ఈ యొక్క యుద్ధాన్ని ఆపే పరిస్థితి చేస్తుందా, లేకపోతే యుద్ధాన్ని కంటిన్యూ చేసే పరిస్థితి ఉంటుంది అనేదే తెలియాల్సి ఉంది. కానీ అమెరికాని ఎదిరించి అమెరికాని బుజ్జగించే పరిస్థితి అయితే మాత్రం ఎవరికి లేదు. ఒక పక్క భారత్ అయితే మాత్రం శాంతి, ఒక పక్క చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి, యుద్ధం వద్దు అని అంటుంది. కానీ ఆ అంశాన్ని పరిష్కరించే పరిస్థితి అయితే మాత్రం భారత్ అయితే మాత్రం సాధించే పరిస్థితిలో, ఒక పక్క రష్యా కూడా దీనిపై స్పందించాలి, మరో పక్క చైనా కూడా, అగ్రరాజ్యాలు చైనా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందే మనం చూడాలి. మొత్తానికైతే మాత్రం ఇదే విధంగా యుద్ధం కనుక కంటిన్యూ అయితే మాత్రం ఒక పక్క చమురుపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి, మరోపక్క నూనెలు, నిత్యావసర వస్తువులు అయినటువంటి, మరోపక్క ఏవైతే ఇక బాదం, పిస్తా ఇట్లాంటి ఒక వస్తువులపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం, ముఖ్యంగా నూనెలపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మరో అంశం, పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నిన్న జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అయితే మాత్రం అట్టహాసంగా వేడుకలు అయితే నిర్వహించారు. 12 సంవత్సరాలు పూర్తయి 13వ వసంతంలోకి అడుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈసారి వ్యూహాత్మకంగా అల్లూరి సీతారామరాజుల పాడేరులో అయితే మాత్రం పర్యటించారు. అక్కడ గిరిజనులతోటి వాళ్ళతోటి అక్కడే పార్టీ జెండాను ఆవిష్కరించి ఈసారి అయితే మాత్రం వాళ్ళతో జరుపుకోవాలి. దాదాపు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, కొండలు కోనల్లో అయితే మాత్రం వాళ్ళకి రహదారులు లేని పరిస్థితులు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే వాళ్ళకి రహదారులు కల్పించడం, మరోపక్క స్కూల్ పిల్లలు చాలా కొన్ని కిలోమీటర్లు పోయి చదువుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య కాలంలోనే వాట్సాప్లో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మా బాధలు అర్థం చేసుకోండి అని చెప్పేసి పిల్లలు వాట్సాప్లో సోషల్ మీడియా ద్వారా పంపడం, వాటన్నిటి స్పందించడం, రోడ్లు వేయటం, ఇవన్నీ కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దృష్టి కేంద్రీకరించిన అటవీ ప్రాంతాలపై ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉంటూ, మరోపక్క ఆ యొక్క కేంద్రాలపై అయితే మాత్రం ముఖ్యంగా ఏవైతే గిరిజన తండాలు ఉంటాయో, గిరిజన ప్రాంతాలు ఉన్నాయో ఆ యొక్క హెడ్ క్వార్టర్ల దగ్గర నుంచి వాళ్ళకి గ్రామాలకు అసలు గ్రామం లేని సదుపాయాలు, రోడ్లు లేని సదుపాయాలని కల్పించడం అయితే మాత్రం ఎక్కువగా చొరవ చూపిస్తున్నారు. ముఖ్యంగా తాగే నీరు అనమాట, తాగునీరు కూడా లేకపోతే వాళ్ళు కొన్ని జల ఓటల ద్వారా వాళ్ళు మంచినీళ్ళు తాగే పరిస్థితి ఉంది. వాటన్నిటి కష్టాలకైతే మాత్రం ఆయన మంచినీటి సౌకర్యాలను కూడా కల్పించడం. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం ఓనూరులో జనసేన జెండాను ఎగురవేసిన అనంతరం గిరిజన కళాకారులతో పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ తదితరులు ఉన్నారు. కష్టాన్ని మీ గుమ్మం తాకనివ్వం, ప్రజల కోసం పనిచేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వ హయాంలో నిధులు వచ్చినా పట్టించుకోలేదు. అడవి తల్లి బాటలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గిరిజనుల నడుమ జనసేన ఆవిర్భావ వేడుకలు మనం చెప్పుకుంది. ఇక మీరు ఓట్లు వేశారా లేదా అన్నది చూడలేదు, పార్టీ చూడలేదు. మీ అందరినీ మా అన్నదమ్ములు ఆడపడుచులుగా చూశాం. మీరు బాగుండాలి, సమస్యలతో మీరు ఇబ్బంది పడకూడదు, మీకోసం పనిచేయడానికి, మీ కష్టాలు తీర్చడానికి కూటమి ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం ఓనూరు, నందిగరువు గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. అడవి తల్లి బాట పేరుతో ఓనూరు, నందిగరువు గ్రామానికి వేసిన రోడ్డు జలజీవన మిషన్లో భాగంగా ఆయన అయితే మాత్రం ఆ యొక్క నాణ్యతలను కూడా ఆయన పరిశీలించారు. రోడ్డు మార్గాన 2.4 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ పర్యటించి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజల యొక్క యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. విజ్ఞాపన పత్రాలు కూడా కొంతమంది ఇస్తే వాటిని కూడా తీసుకొని పరిష్కరిస్తామని హామీ ఇవ్వటం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించడం అయితే అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా పాడేరు నియోజకవర్గం, పాడేరు పరిసర ప్రాంతాల ప్రజలైతే మాత్రం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే మొట్టమొదటిసారిగా ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అవ్వచ్చు, మధ్య మధ్యలో ఆయన అంటే డోలి మోతలతో బాలింతలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు వాళ్ళని తీసుకెళ్ళిన అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అక్కడ వరకు వెళ్తుంది కానీ ఒక 10 కిలోమీటర్ల వరకు మళ్ళీ వాళ్ళని డోలితోటి తీసుకొచ్చి అంబులెన్స్లు ఎక్కించే పరిస్థితి ఉంటుంది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ యొక్క కష్టాలని గుర్తించి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆ కష్టాలను తెలుసుకొని ఈ ఇబ్బంది ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ముఖ్యంగా రోడ్లు వేయటం, అలాగే మంచినీటి సౌకర్యం కల్పించడం, పిల్లలకి స్కూల్ బ్యాగులు ఇచ్చి వాళ్ళకి స్కూల్ నిర్మించడం, ఉపాధ్యాయులు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వర్షం వస్తే వెళ్ళే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలోనే ఒక రహదారి నిర్మాణం వల్లనే వాళ్ళు అన్నీ కూడా ఒక నాగరికత, ముఖ్యంగా పట్టణాలకు ఒక కనెక్టివిటీ ఉంటుందన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే మొత్తానికి 13వ ఆవిర్భావ దినోత్సవం అయితే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పాడేరులో గిరిజన మధ్య అయితే మాత్రం జరుపుకోవడం నిజంగా శుభపరిణామం. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే మాత్రం సాక్షిలో అయితే మాత్రం ఇక మనం తెలుసు అన్నీ కూడా కొంచెం వ్యతిరేకంగానే ఉంటాయి. అవన్నీ కూడా మా సహనానికి పరీక్ష, ఈ 2 ఏళ్లలో మీరు ప్రభుత్వ ఉద్యోగులకు చేసింది ఏమీ లేదు, పీఆర్సీ లేదు, ఐఆర్ లేదు, బకాయిలు ఊసే లేదంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక ప్రభుత్వోద్యోగులు మాట్లాడుతున్నటువంటి జేఏసీ నాయకులు మాట్లాడుతున్న అంశాన్ని అయితే మాత్రం హైలైట్ చేసి చూపించింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. ఇంతటి దయనీయ పరిస్థితి ఎప్పుడూ లేదు. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు నాయకులు సమాధానం చెప్పలేకపోతున్నా, చేత కాకపోతే తప్పుకోండి మాట్లాడుతున్నారు. పీఆర్సీ చేత కాకపోతే తప్పుకోండి అని మాట్లాడుతున్నారు. పీఆర్సీ దూరం అవుతుందని ఆందోళన అందరిలో ఉంది. ఐఆర్ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. సరెండర్ లీవులు, డిఏలు సైతం పెండింగ్. పెన్షనర్లు చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయం. ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్లో ₹1 అందలేదు. ఇక రిటైర్ అయిన వారు రావాల్సిన బెనిఫిట్లు తీసుకోకుండానే మరణాలు. ఉద్యోగులకు దాదాపు 30,000 కోట్లు, పెన్షనర్లకు 10,000 కోట్లు బకాయిలు. ప్రభుత్వానికి మేము సహకరిస్తున్న ప్రభుత్వం నుంచి సహకారం లేదు అంటూ ఉద్యోగుల జేఏసీ మాట్లాడుతూ, ఏపీ ఉద్యోగులు జేఏసీ మాట్లాడుతూ ఇంత స్వేచ్ఛగా, ఇంత బహిరంగంగా ఉద్యోగులు జేఏసీ మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇట్లా బయటకు వచ్చి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పుడు ఏంటంటే స్వేచ్ఛ, స్వాతంత్రం ఉన్న తర్వాత ఇక ఈ పరిపాటి అయిపోయింది. సరే వాటి అడగొచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి బిహేవియర్. కానీ గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి చూసి అనమాట కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సరే వాళ్ళ యొక్క డిమాండ్లు ఉంటాయి, ఎవరైనా సరే ఆ డిమాండ్లు అడగాల, వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు. కానీ ఈ విధంగా అనమాట ప్రభుత్వంపై అయితే మాత్రం ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రావాలి. కానీ ఇప్పుడైతే మాత్రం వాళ్ళు బహిరంగ చెప్పగలుగుతున్నారు. గతంలో చెప్పే పరిస్థితి లేదు. ఏదైనా సరే అదే చంద్రబాబు ప్రభుత్వంపై జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఇది మంచి ప్రభుత్వం కానే కాదు, ముంచిన ప్రభుత్వం. ప్రభుత్వోద్యోగులు సమైక్య అధ్యక్షులు కె వెంకటరామిరెడ్డి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు బానిస కంటే హీనంగా చూస్తున్నారు. ఉగాదిలోపు ఐఆర్ ప్రకటించకపోతే పోరాటం తథ్యం అంటూ జేఏసీ నాయకులు హెచ్చరించినటువంటి అంశాలను అయితే మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు.
ఇక డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ టీడీపీ ఎంపీ పుట్ట. డ్రగ్స్ పార్టీ జరుగుతోందనే సమాచారంతో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఈగల్ టీం సోదాలు. పుట్ట మహేష్ కుమార్తో పాటు రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే మరికొందరు. ఇక మఫ్టీలో ఉన్న పోలీసులపైకి కాల్పులు జరిపిన యువకులు. కొకైన్, మద్యం, గన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు సహా 5కి కొకైన్ పాజిటివ్ అంటూ ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. దీనిపై ఇంకా నిర్ధారణ అవ్వాల్సి ఉంది. ఇది సాక్షి దినపత్రికలో వచ్చింది కాబట్టి దీనైతే మాత్రం ఇక పోలీసులు నిర్ధారించి దీనిపై ఏ విధంగా విచారణ జరిపిస్తారో ఎవరనేది తెలిసింది. ఒక విషయం ఏంటంటే కొకైన్ అవ్వచ్చు, లేకపోతే గంజాయి అవ్వచ్చు, తీసుకున్న వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉండలేవు. బాధితుల్లాగా వాళ్ళని చూస్తున్నారు తప్ప వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లేకపోతే ఇది చేసేప్పుడు ఉంది. మనం చూసాం కర్ణాటకలో కొంతమంది సినీ నటులు పట్టుబడి వచ్చారు. వాళ్ళు బెయిల్పై విడుదలైపోయారు. వాళ్ళ కేసు మాఫీ. సినీ నటులు కొంతమంది దర్శకుల దగ్గర నుంచి కొంతమంది గంజాయి లేకపోతే మాదక ద్రవ్యాలు సేవించారని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ ఏమీ లేదు. కానీ కొన్ని రోజుల తర్వాత బెయిల్పై వచ్చారు, కేసు కొట్టేయడం జరిగింది. ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. దీని మీద పూర్తి స్థాయి ఒక ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం వీటిని కట్టడి చేయొచ్చు. ఎక్కడో ఒక చోట రోజు మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం, రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఎక్కడో చోట గంజాయిని పట్టుకోవటం పోలీసులు దాదాపు ఎస్ఓటీ పోలీసులు అవ్వచ్చు, లేకపోతే మన ఎక్సైజ్ పోలీసులు అవ్వచ్చు, వాటిని ధ్వంసం చేయటం, లేకపోతే పట్టుకోవటం, ఒక నిందితుల్ని అరెస్ట్ చేయటం, లేకపోతే వాటిని కూరగాయల్లో తరలించిన అంశాలను చూసాం మనం. లేకపోతే ఇంకా మిగిలినటువంటి రవాణా సదుపాయాలతోటి తరలిస్తున్నటువంటి వాళ్ళని పట్టుకున్నాం. కానీ వాళ్ళకి ఏంటంటే మరి శిక్షల పరంగా లేకపోతే వాళ్ళకి ఎలాంటి విధానమైనటువంటి అంటే పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటే కోర్టులో సరెండర్ చేయటం, తర్వాత బెయిల్పై విడుదల అవటం ఇవి జరుగుతుంది. మళ్ళీ రొటీన్గా వాళ్ళు ఇదే వ్యాపారం చేయటం. అలాగే సేవించేవాడు ఎట్లా ఒకట్లా అంటే ఈరోజు బయటపడ్డా మళ్ళీ అదే రూపేణా మళ్ళీ వేరే కొత్త మార్గాలు ఎంచుకొని సేవిస్తూనే ఉంటాం. ఇవన్నీ కూడా మరి ఏ విధంగా ప్రభుత్వం కట్టడి చేస్తుంది అనేది మనం చూడాలి. మొత్తానికి అయితే మాత్రం ఇదే హైలైట్గా అనమాట. ఒక పిఆర్సీ ఉద్యోగులకైతే మాత్రం ఏపీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో అయితే మాత్రం మా ధర్నాకైతే పిలుపునిస్తాం, మాకు పోరాటం అయితే ఉధృతం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏ విధంగా ప్రభుత్వం స్పందిస్తుందో చూడాలా. అంటే ఉగాది నాటికైతే మాత్రం ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి ప్రతి పండగ దసరాకి, గతంలో దీపావళికి అయితే మాత్రం ప్రకటించారు. మరోపక్క సంక్రాంతికి కూడా ప్రకటించే అవకాశాలు ఉంటాయి. కానీ ఈసారి ఉగాదికి కూడా మాకు లోపు చెప్పాలంటున్నారు కాబట్టి మరి వీళ్ళని ప్రభుత్వం పిలిచి చర్చలకు పిలిచి పిఆర్సీ ఇస్తుందా లేదా అనేది మనం చూడాలి. ఇక ఐఆర్ కావచ్చు, పిఆర్సీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనం వేచి చూద్దాం. ఇంకా మరో దినపత్రిక విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మాత్రం అల్లూరు సీతారామరాజు జిల్లా నందిగరువు గ్రామానికి కొత్తగా నిర్మించిన రహదారిపై తన స్వాగతం పలికిన గిరిజన చిన్నారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాళ్ళతో కలిసి చిన్నారులు కొత్తగా నిర్మించినటువంటి రోడ్డు పరిశీలిస్తూ ఇక వాళ్ళు గిరిజన పిల్లలు అనమాట, చిన్నపిల్లలు, వాళ్ళు స్వాగతం పలికారు. స్కూల్ పిల్లలు వాళ్ళతోటి కలిసి ఒక ఫోటో అయితే మాత్రం దిగినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. ఇక హర్ముజ్ విముక్తికి సిద్ధం అంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూద్దాం. ఇక చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే యుద్ధ నౌకలను పంపుతాయని ఆశిస్తున్న ఇరాన్ ఓడిపోయి ఒప్పందం కోసం చూస్తుంది. కానీ నేను ఆ ఒప్పందాన్ని అంగీకరించడం, త్వరలో హర్ముజ్ను తెరిచి తీరుతాం ట్రంప్. ఇరాన్ కర్గ్ దీనిపై అమెరికా బాంబుల వర్షం, చమురు సరఫరా, ఎగుమతుల వ్యవస్థలను మాత్రం వదిలేశామని వెల్లడి. ధీటుగా ప్రతిస్పందించిన ఇరాన్ అమెరికా చమురు వ్యవస్థలను బూడిద చేస్తామని ప్రకటన. యూఏలోని ఫుజైరా పోర్టుపై డ్రోన్ దాడి, దెబ్బతిన్న 5 అమెరికా KC-135 విమానాలు. ఇంకా USS గెల్డ్ R4లో మంటలు, ప్రపంచానికి ఆహార సంక్షోభం ముప్పు, ఇంధన కొరత, యంత్రాలకు సరిపడా డీజిల్ అందక పలు దేశాల్లో రైతులకు ఇబ్బందులు. రాష్ట్రంలో కరెంటు తెగ వాడేస్తున్నారు. ఈసారి అధిక ఉష్ణోగ్రతలు, యుద్ధం ప్రభావం, గ్యాస్ కొరతపై హైలైట్ సీఎం సమీక్ష. మొత్తానికి దీని ఎఫెక్ట్ అయితే మాత్రం యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై కూడా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అందరూ కూడా గ్యాస్ అనమాట. కట్టెలపై సంస్కృతి అయితే మాత్రం పోయింది. ఎప్పుడో ఏదో మన సంక్రాంతి పండుగకి లేకపోతే ఏదైనా సరే పిండి వంటలు చేసే సమయంలోనే కట్టెలపై యూజ్ చేస్తారు. కానీ ఈ సమయంలో ఇప్పుడు మాత్రం భాగ్యనగరం, హైదరాబాద్ లాంటి పరిస్థితిలో కూడా కట్టెలపై మీద వండుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే గ్యాస్ సిలిండర్కి చాలామంది కూడా అలవాటు అయిపోయారు, కట్టెలపై పెట్టే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు అందరూ కూడా గ్యాస్ సిలిండర్లో 2 సిలిండర్లు బుక్ చేసుకోవటం ఇట్లా ఒక ఈజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో గ్యాస్ బండ్లని గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్లు ఇవ్వకపోవటం, మరో పక్క
డొమెస్టిక్ సిలిండర్లు ఫ్రీగా అందుతున్నాయి అని చెప్పినా సరే బుకింగ్ అవ్వట్లేదు. మరో పక్క మాత్రం కమర్షియల్ సిలిండర్ల విషయానికి వస్తే మాత్రం హోటళ్ళకి మాత్రం ఇవ్వని పరిస్థితి. నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించి ఇక కరెంట్ ఇండక్షన్ స్టవ్ను అయితే మాత్రం ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కరెంటుతోనే ఎక్కువగా ఓవెన్లు అవ్వచ్చు, లేకపోతే ఇండక్షన్ స్టవ్తో దాంతోనే వంట చేస్తుంటే ఎక్కువగా కరెంటు లోడ్ పడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై సీఎం సమీక్ష అయితే పెడతారు. ఇక యుద్ధానికి సంబంధించి అయితే మాత్రం మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. అమెరికా అయితే మాత్రం ఇరాన్ దిగొచ్చిద్దని చెప్పేసి అమెరికా భావిస్తుంది. ఇక ఇజ్రాయెల్ అమెరికా ఏ విధంగా చెప్తే ఇజ్రాయెల్ ఆ విధంగా చేయాలి అంతే. అమెరికా ఇప్పుడు ఇద్దరి మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది తప్ప మరి ఎక్కడా లేదు. కాబట్టి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే మాత్రం మొత్తాన్ని ఆధీనంలో తీసుకోవాలా, నేను చెప్పినటువంటి వ్యక్తి అక్కడ ప్రభుత్వాధినేతగా ఉండాలా, కాబట్టి నేను చెప్పే వరకు కూడా యుద్ధం కొనసాగుతుంది. మిగిలినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే అవి అక్కడికి వాటి ముఖ్యంగా ఇరాన్పై యుద్ధానికి పంపిస్తాయి అని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను. ఇరాన్ దిగి వస్తుందని చెప్పి నేను చూస్తున్నాను. మొత్తాన్ని కూడా కైవసం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు అయితే మాత్రం భావిస్తున్నాను. కానీ ఇరాన్ ఏం చేస్తుందంటే మొత్తాన్ని కూడా కట్టడి చేసి సముద్ర నిల్వలు అన్నీ కూడా ఆఫ్ చేస్తే, మొత్తం కనుక ఆఫ్ చేస్తే ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి మరి ఇంకెప్పటికీ యుద్ధం ముగిసిద్దో మనం అయితే చెప్పలేము. పవన్ కళ్యాణ్ నిన్న పర్యటించినటువంటి అంశాన్ని మనం ఒకసారి చూద్దాం. పాలనా ప్రక్షాళన చేశాం, నిబద్ధతతో పనిచేస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో సమస్యలు చెప్పుకోవడానికి జనం భయపడేవారు, నేడు ప్రభుత్వ యంత్రాంగమే మీ వద్దకు వస్తుంది. ఏడాదిన్నరలో గిరిజన ప్రాంతాల్లో 460 కిలోమీటర్ల రోడ్లు వేశాం. కష్టపడే ప్రభుత్వానికి అండగా ఉంటే మరింత బాగా పనిచేస్తాం. మీరు రోడ్డుపైకి రాకముందే వాటి పరిష్కారానికి సిద్ధం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలు చూడవచ్చు. అల్లూరు జిల్లా మారుమూలపల్లిలో జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక ట్యాప్ ఓపెన్ చేసిన నల్ల పంపు తిప్పుతూ నీళ్లు కనుక బిందెలోకి పడుతున్నటువంటి మనం ఫోటోని మాత్రం చూడవచ్చు. జల్ జీవన్ మిషన్ కింద ఏర్పాటు చేసిన కొళాయి వద్ద పవన్ కళ్యాణ్ మనం చూడవచ్చు. దాన్ని కనుక హైలైట్ చేసింది మన ఆంధ్రజ్యోతి దినపత్రికలో. దానికి సంబంధించిన డీటెయిల్ చూద్దాం. గత ప్రభుత్వ హయాంలో సమస్యలు చెప్పుకోవడానికి కూడా ప్రజలు భయపడేవారని ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఎమ్మెల్యే వద్దకు వెళ్తే మీ ఊరు ఎక్కడుందని అడిగే పరిస్థితులు ఉండేవని, నేడు అందుకు భిన్నంగా సమస్యలు తెలుసుకోవడానికి వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగమే ప్రజల వద్దకు వచ్చిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మనం చూడవచ్చు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అంటే గిరిజన తండాలను ఎంచుకొని ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో పర్యటించినటువంటి అంశాలను, ముఖ్యంగా 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత, జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఎంచుకున్న విధానం అయితే మాత్రం నిజంగా రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా, రాజకీయ విశ్లేషకులందరూ కూడా చాలా హర్షిస్తున్నారు. ఎందుకంటే ఒక పార్టీని ఏదో బహిరంగంగా ఒక 10 లక్షల మంది జనాభాతోటి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదో ఆహారాలు దాదాపు మనం చూస్తూ ఉంటాం. కొన్ని పార్టీలు దాదాపు 100 రకాల వంటకాలు, రకరకాలైనటువంటి వంటకాలను ఏర్పాటు చేసి కార్యకర్తలకు అయితే మాత్రం చేస్తారు. 2 రోజులు 3 రోజులు సభలో సమావేశాలు చెప్పి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ప్రసంగాలు అవన్నీ చూస్తాం. కానీ ఏవీ లేకుండా ఒకటే చెప్పాడు పవన్ కళ్యాణ్ మాత్రం, అంటే ఆ మండల స్థాయిలో అవ్వచ్చు, లేకపోతే గ్రామ స్థాయిలో అవ్వచ్చు, నియోజకవర్గ స్థాయిలో అవ్వచ్చు, పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళటం, రోగులకు పండ్లు పంచిపెట్టడం అవ్వచ్చు, సేవా కార్యక్రమాల్లో, ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో నిమగ్నై ఉండాలి. జనసేన పార్టీ ఆవిర్భవించిందని ఏదో ఒక చొక్కా కాలర్లు ఎగరేసుకొని తిరుగుడు కాదు. ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలా, లేకపోతే ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేయాలా, రక్తదానం చేయాలా, ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయండి. ఎవరైనా సరే నిరుపేదలు ఉంటే వాళ్ళకి బట్టలు పంచిపెట్టండి, స్కూల్లో పిల్లలకి నోట్బుక్లు పంచిపెట్టండి, పెన్నులు పంచిపెట్టండి. ఇవన్నీ కూడా పార్టీ నిర్ణయం అనమాట. ఏదో ఆర్భాటం చేసుకొని ఏదో చేసి పార్టీ ఆవిర్భావం అనేది కాకుండా చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అయితే మాత్రం చేశారు. ఇంకా మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. మొత్తానికి అయితే మాత్రం దానిపై ఇంకా పోలీసులు ఏ విధంగా విచారణ చేస్తారనేదే మనం చూద్దాం. ఇంకా మరో దినపత్రిక, వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం ఇరాన్ ఆయిల్ హబ్పై అటాక్ ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం. కర్గ్ ఐలాండ్లోని 90కి పైగా మిలిటరీ టార్గెట్లపై అమెరికా బాంబుల వర్షం. దీనిపై అయితే మాత్రం ఇదే కనుక కంటిన్యూ అయితే మాత్రం నిజంగా
తెలుగు రాష్ట్రాలపై ముఖ్యంగా భారతదేశంలో కూడా చాలా ప్రభావం చూపే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో మనం చూద్దాం. యూఏఈ చమురు కేంద్రంపై ఇరాన్ దాడి, సౌదీ బేస్లోని 5 యుఎస్ రీఫ్యూయల్ జెట్లు ధ్వంసం, దుబాయ్పై మిసైల్ దాడి, బాగ్దాద్లోని యుఎస్ ఎంబసీపై డ్రోన్ దాడి, కర్గ్ ఐలాండ్పై అమెరికా దాడులకు తీవ్ర ప్రతీకారం, అమెరికా మిలిటరీ బేస్లే మా టార్గెట్, హర్ముజ్లో నౌకలపై దాడులు కొనసాగిస్తాం, అబుదాబి, దుబాయ్, ఫుజైరా పోర్టులపై దాడులు చేస్తాం, అక్కడి నుంచి ప్రజలు వెళ్ళిపోవాలని ఇరాన్ హెచ్చరిక. ఇరాన్ కూడా తగ్గేదే లేదంటుంది. మరి దీనిపై ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో మనం చూడాలి. మొత్తానికి డిజిటల్ జనగణన రాష్ట్రంలో తొలిసారి పేపర్లెస్ విధానంలో ఒక సెన్సస్ ఏప్రిల్ 26 నుంచి మే 10 దాకా సెల్ఫ్ ఎమ్యూనరేషన్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఏప్రిల్ 26 నుంచి మే 10 దాకా సెల్ఫ్ ఎన్యూమరేషన్, మే 11 నుంచి జూన్ 9 దాకా హౌసింగ్ సెన్సెస్, అడ్డుకున్న సమాచారం ఇవ్వకున్నా 3 ఏళ్ల జైలు, ₹1000 జరిమానా, ఫారెన్ వాళ్ళున్నా పక్క రాష్ట్ర వాళ్ళున్నా ఇక్కడే లెక్కిస్తాం, ఆన్లైన్లో ఎవరికి వారే నమోదు చేసుకునేలా సెల్ఫ్ ఎన్యూమరేషన్, వివరాలు అత్యంత గోప్యం, రేషన్ సంక్షేమ పథకాలకు కోత ఉండదు, మీడియా ఓరియంటేషన్ కార్యక్రమంలో రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి. మొత్తానికైతే మాత్రం జనగణన అయితే మాత్రం పకడ్బందీగా నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఎలాంటి అంటే ఒక పక్క ఇతర దేశాల్లో ఉన్నా లేకపోతే పక్క రాష్ట్రంలో ఉన్నా వాళ్ళు అయితే మాత్రం ఇక్కడే జనగణన మాత్రం పూర్తిగా అయితే మాత్రం ఎంతమంది ఉన్నారనేది మాత్రం ఇక్కడే క్షుణ్ణంగా చేసే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క వివరాలు అయితే మాత్రం గోప్యంగా ఉంటాయని చెప్పేసి ఒక పక్క చెబుతుంది. మరో అంశాన్ని చూద్దాం. చివరిగా గ్యాస్ పంపిణీ పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటూ కథనాన్ని అయితే మనం చూస్తాం. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఆటంకాలు, ఎల్పీజీ సరఫరాలో అవాంతరాల నేపథ్యంలో రాష్ట్రంలో గృహ వినియోగదారులకు వంట గ్యాస్ అంతరాయం లేకుండా చూసేందుకు తెలంగాణ సివిల్ సప్లై శాఖ 24 గంటలు మల్టీ ఏజెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించింది. ఈ కేంద్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పీజీ పంపిణీ రియల్ టైంలో పర్యవేక్షిస్తుంది. శనివారం ప్రారంభమైన ఈ 24/7 సెంటర్ ద్వారా గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ వాహనాల జీపీఎస్ ట్రాకింగ్లో నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని చెప్పేసి పౌర సరఫరాల శాఖ చెప్పింది. మరి దానికి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు గ్యాస్ అయితే మాత్రం ఎవరికి కూడా రావట్లేదని చెప్పేసి వినియోగదారులు చెప్తున్నారు. కొంతమంది అయితే మాత్రం గ్యాస్ ఆఫీసుల దగ్గరకు పోయి, గ్యాస్ గోడౌన్ల దగ్గరకు పోయి పడిగాపులు గ్యాస్ ఏజెన్సీల దగ్గర పోయి కాస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. కమర్షియల్ గ్యాస్ సరఫరా షురు 29 రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్న ఏజెన్సీలు డొమెస్టిక్ గ్యాస్ కూడా కొరత లేదన్న కేంద్రం. ఒక పక్క కేంద్రం అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తుంది. మరో అంశం కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. 3,300 ఎకరాలపై రేవంత్ కన్నంటూ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా హైలైట్ చేస్తూ, అందుకే మూసీ ప్రక్షాళనపేట 1,50,000 కోట్ల స్కామ్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా చూడవచ్చు. బీఆర్ఎస్ హయాంలో 16,000 కోట్లతోనే మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు సిద్ధం చేశాం. అట్లాంటిది ఇప్పుడు 1,50,000 కోట్లకు రేవంత్ రెడ్డి ప్రణాళికలు వేశారు. ఇందులో దాదాపు 3,300 ఎకరాలపై రేవంత్ కన్నుబడ్డదని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా చూడవచ్చు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్లకు కేంద్రం ఓకే, డిపిఆర్ సర్వే చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్, రీజనల్ రింగ్ రోడ్డు వెంటే రైల్వే లైన్ ఉండేలా కసరత్తు, ఎంపీ చామల కిరణ్ కుమార్ లేవనెత్తిన ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పిందని చెప్పేసి ఒక అంశాన్ని చూడవచ్చు. ఇది మాత్రం మంచి హైదరాబాద్కు ఒక మణిహారం లాంటిది. రీజనల్ రింగ్ రోడ్డు దాని పక్కనే రైల్ లైన్ కూడా రావడానికి అయితే మాత్రం కేంద్రం ఓకే చెప్పింది. ఇది శుభ పరిణామం. కాబట్టి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే ఉందో అది ఒకప్పుడైతే మాత్రం చాలా దూరం ఉండేది, అది ఇప్పుడు హైదరాబాద్లో అంతర్భాగం అయిపరిస్తుంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కూడా పక్కనే ట్రైన్ రావటం. ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్లో మెట్రో ట్రైన్ ఎంతో అది సుఖవంతమైన ప్రయాణం. అనుకున్న టయానికి మనం వెళ్ళేటటువంటి పరిస్థితి, ఎట్లాంటి ట్రాఫిక్ ఉండదు. రోడ్డు రవాణా కన్నా కూడా అది చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం. అలాగని ఇది కూడా రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా రైల్వే ట్రాక్ వస్తే మాత్రం చాలా సులభతరం అవుతుంది ప్రయాణం అని కూడా మనకు తెలిసింది. ఇది మంచి శుభపరిణామం. రైట్. మొత్తానికైతే ఈరోజు వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధానాంశాలను చూస్తే ముఖ్యంగా అమెరికా ఇరాన్ యుద్ధం సంక్షోభం నేపథ్యంలో చమురు నిల్వలపై అయితే మాత్రం చాలా ఆందోళన వ్యక్తమవుతుంది. అంటే ఒక పక్క భారత్ లాంటి
అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో కూడా ఇలాంటి పరిస్థితి అంటే ముందు అయితే మాత్రం గ్యాస్ నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అయితే మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోపక్క ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు అంటే వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి సేవలను అయితే మాత్రం ఓపీ సేవలను డాక్టర్లను అపాయింట్మెంట్ బుక్ చేసుకునే విధంగా అయితే మాత్రం ఒక వాట్సాప్ నెంబర్ను తీసుకురావడం జరిగింది. దాని మీద అయితే మాత్రం ఇంకా విధి విధానాలు అయితే మాత్రం రూపొందిస్తున్నారు. మరోపక్క జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అక్కడ పాడేరు నియోజకవర్గంలో పర్యటించి పాడేరు పరిసర ప్రాంతాల్లో అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటించినటువంటి విషయాల్ని మనం హైలైట్గా చూడవచ్చు. మరోపక్క తెలంగాణలో అయితే మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినట్టు దాదాపు ఆయన 1600 కోట్లతోనే మేము మూసీ ప్రక్షాళన చేశాము, దానికి ప్రణాళికలు సిద్ధం చేశాము. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం 3300 ఎకరాలపై కన్నేశాడు. దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఇది ఒక పెద్ద భారీ స్కామ్ అంటూ ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. మరోపక్క టీడీపీకి చెందినటువంటి నాయకులు, మరోపక్క బీఆర్ఎస్కి చెందినటువంటి ఒక ఫామ్ హౌస్లో అయితే మాత్రం డ్రగ్స్కి సంబంధించినటువంటి కలకలం అయితే మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతుంది. మరోపక్క తెలంగాణలో అయితే మాత్రం అంటే గ్యాస్ కొరతతోటి విద్యుత్ పరికరాలపైనే ఎక్కువగా ప్రజలు ఆధారపడుతున్న నేపథ్యంలో విద్యుత్ ఎక్కువ. మరోపక్క సమ్మర్ కూడా స్టార్ట్ అయిన నేపథ్యంలో ఏసీలు ఇవన్నీ ఆన్ చేస్తారు కాబట్టి కూలర్లు ఇవన్నీ కూడా ఎక్కువగా ఆన్ చేసే నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఏ విధంగా విద్యుత్తుని అందించాలనే దానిపై కూడా వీళ్ళు సీఎం సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశాలని మొత్తానికైతే మాత్రం ఇక యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది మనం వేచి చూద్దాం. ఇవి ఇవాళ వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన ప్రధాన అంశాలు. రేపు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.